బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ దాసరి ఈశ్వరరావు లంచం కేసులో అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు. పెందుర్తి ప్రాంతానికి చెందిన బంగారు ఆభరణాల వ్యాపారి ఎస్ఆర్జే అప్పారావు నుంచి 50,000 రూపాయల లంచం స్వీకరిస్తూ రఘురాం కాలనీలో నివాసంలో ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఏడాది 2025 మే నెలలో ఫిర్యాదుదారు అనకాపల్లిలోని తన ఖాళీ షాపును సస్తి మండలికి అద్దెకిచ్చి 2 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారు. జూలై 16న ఆ కిరాయి షాపు నుంచి పక్కనున్న జ్యువెలరీ షాపులోకి గొంత తవ్వి దొంగతనం చేసే ప్రయత్నం జరిగింది. ఈ కేసులో తన పాత్ర ఉందనే అనుమానంతో ఎస్ఐ ఈశ్వరరావు దుకాణం తాళాలు తీసుకుని అడ్వాన్స్ 2 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు. తాళాలు ఇవ్వడానికి కేసులో ఇరికించకూడదంటే మొదట ₹1,00,000 డిమాండ్ చేసి తర్వాత 50,000 రూపాయలకి లంచం మొత్తం తగ్గించాడు. ఈ నెల ఆగస్టు 2న మళ్లీ 50,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. ఎస్ఐ లంచం స్వీకరించిన వెంటనే ఏసీబీ అధికారులను చూసి నోట్ల కట్టను ఇంటి వరండాలో పడేశాడు. రసాయన పరీక్షలో 2 చేతుల వేళ్లకు పాజిటివ్ రాగా వరండా ఫ్లోర్పై కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఈ సందర్భంగా 50,000 రూపాయల తాకట్టు నోట్ల కట్ట స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ నెంబర్గా కేసు నమోదు చేసి లంచం తీసుకుంటూ పట్టుబడిన అనకాపల్లి టౌన్ ఎస్ఐపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.